మధ్య కాలంలో యూత్‌కి ఎక్కువగా నాకు ఫీవరొస్తే ఏ చిత్రాలు ఏసేసుకో. కానీ ఒక మంచి ఆర్గాన్ ఏదైనా ఉందంటే పర్టిక్యులర్‌గా సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్ కూడా నాకు రవికాంత్ గారి మాటలు విన్న తర్వాత ఒకటనిపించింది. అసలు మనం స్విగ్గీ, జొమాటో వల్ల ఇలా తయారయ్యామా? లేదా మనం ఇలా ఉండడం వల్ల స్విగ్గీ, జొమాటో సర్వీసెస్ అంత పెరిగాయా? ప్రతిరోజు ఫుడ్ యాప్స్ నుంచి నాకు కొన్ని మెసేజ్‌లు వస్తుంటాయి. "అరే బాబు టైం అయింది తిన్నావా?" అది చూడగాల్నే వెంటనే ఆటోమేటిక్‌గా ఆకలేసేస్తుంది. యాప్ ఓపెన్ చేస్తాను. ఏదో ఒకటి ఆర్డర్ పెడతాను. అక్కడ ఏ టైం అయిందన్నది చూసుకోవడం లేదు. నాకు రవికాంత్ గారి మాటలు విన్న తర్వాత నా ఈటింగ్ స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నాను. సో, మనమందరం టైంకి హెల్తీ ఫుడ్ తిందాం. రవికాంత్ గారు ఈ మధ్య కాలంలో ఎటువంటి టెస్ట్ చేయించుకోవడానికి పేషెంట్స్ వస్తున్నారు? అలాగే లైఫ్ స్టైల్ డిసీజెస్‌తో యూత్ ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు? ఈ మధ్య కాలంలో యూత్‌కి ఎక్కువగా ఆహ్, సరైన నిద్ర, సరైన ఫుడ్డు, సరైన ఈటింగ్ స్టైల్స్ తెల్లారగట్ట 4కి బిర్యానీ, తర్వాత రాత్రి 1కి ఐస్ క్రీమ్ ఇట్లాంటి కండిషన్స్‌లో ఏంటంటే మేజర్‌గా ఎఫెక్ట్ అవుతున్నది. అండ్ ఇంకొక మేజర్ ఏంటి కరోనా తర్వాత ఏ టాబ్లెట్ పెడితే ఆ టాబ్లెట్ ఏ యూట్యూబ్ ఛానెల్‌లో ఏం చెప్తే, లేతే ఏ సోషల్ మీడియాలో ఏం చెప్తే, నాకు ఫీవరొస్తే జిత్రాలేసేసుకో, పారాసెటమాల్ ఏసేసుకో, ఇట్లా అయిపోయాక మేజర్‌గా డ్యామేజ్ అవుతుంది. మేజర్‌గా మాకొస్తున్న టెస్ట్‌లు ఏమిటంటే లివర్ రిలేటెడ్. లివర్ రిలేటెడ్‌లో కూడా ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు గ్యాస్ట్రో గాని, ఎవరో ఒకళ్ళు వీళ్ళ దగ్గరికెళ్ళిపోతున్నారు. కానీ స్పెషలిస్ట్ అనేది ఒకళ్ళున్నారు. లివర్‌కే చూసే డాక్టర్‌ని హెపటాలజిస్ట్ అని అంటారు. అవి హైదరాబాద్‌లో ఒక 7, 8 మంది పెద్ద హాస్పిటల్స్‌లో ఉంటారు. ఆళ్ళ దగ్గరికి వెళ్ళే ఆప్షన్ కూడా తీసుకోవట్లా. ఎక్కడికంటే అక్కడికి జూనియర్ డాక్టర్ దగ్గరికంటే ఆళ్ళెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంక వేరే టాబ్లెట్‌లన్నీ ఇచ్చేస్తారు. అవి యేసుకుంటారు. లేకపోతే నాటు వైద్యాలుంటాయి. పసర్ల మందులు అవి ఇవి యేసుకుంటారు. తగ్గిపోయిందనుకుంటారు. కానీ ఒక మంచి ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది లివరే చెప్పాలంటే. ఎందుకంటే దానికి ఏ రకమైన లోడ్ చేయకపోతే అది ఆటోమేటిక్‌గా దానికంటది అదే క్యూర్ అవుతది. ఒక 4 నెలలు సాల్టు, షుగరు ఏమి తినకుండా జాగ్రత్తగా పచ్చి కూరలు అవి తింటే లివర్ సూపర్‌గా క్యూర్ అయిపోద్ది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనం డాక్టర్ దగ్గరికెళ్ళి కరెక్ట్‌గా చూపించుకుంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2, స్టేజ్ 3 లివర్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అవ్వకుండా కరెక్ట్‌గా డాక్టర్ మందులిస్తారు. అది హెపటాలజిస్ట్ అని ఆయనుంటాడు. ఆయన దగ్గరికెళ్ళాలి. అట్లా ప్రతి డిసీజ్ ఇప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజులుంటాయి. అవి కూడా చాలా ఎక్కువైపోయినాయి. అవి కూడా ఏంటంటే డాక్టర్ దగ్గరికెళ్ళాలంటే నామోషి ఈళ్ళు చేసిన తప్పులకి ఆటికి అని. ఆటికేంటంటే యూట్యూబ్‌కి లేకపోతే గూగుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. సెర్చ్ చేసుకుంటారు. నాకు ఈ సింప్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ టెస్ట్ చేయించుకోవాలా? ఈ టాబ్లెట్ ఏసుకోవాలా? ఇప్పుడు ఆ టెస్ట్ కూడా ఎలా చేయించుకుంటారు? ఎంత రాగా చేయించుకుంటారంటే ఇప్పుడు ఎ ఎ సపోజ్ హెచ్ఐవీ ఉందనుకోండి. హెచ్ఐవీకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఫస్ట్ 3 మంత్స్‌లో కాంటాక్ట్ అయినప్పుడు ఈ టెస్ట్ చేయించుకోవాలి. 18 మంత్స్ తర్వాత ఈ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత వైరల్ లోడ్స్ చేయించుకోవాలి. ఇట్లా అన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్ అయన్నీ అనవసరం. వాడికేంటంటే మన ఇంటి దగ్గర ఒక ఫ్లెబాటమిస్ట్ ఎవరో ఉంటారు. పర్సనల్‌గా ఎళ్లి అన్న నాకు ఇట్లా ప్రాబ్లమ్ ఉంది. నేను టెస్ట్ చేయించుకోవాలంటే వాడేం చేస్తాడు, అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్‌లీ వైరల్ లోడ్స్ ఏవో ఉంటాయి. ఆ టెస్ట్ చేయించేస్తాడు. అందులో నెగెటివ్ ఉండగానే నెగెటివ్ అనుకుంటాడు. కానీ ఆ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి? ఓ 3 మంత్సో, 6 మంత్స్ తర్వాత టెస్ట్ చేయించుకోవాలి. వీళ్ళకి అయన్నీ ఏం చెప్పడు. ఎందుకంటే అతనికి కూడా అంతగా ఏం తెలీదు. టెస్ట్ హెచ్ఐవీ అని ఆళ్ళ దాంట్లో కొట్టగానే అది ఎక్కువ ఉన్న కాస్ట్‌లీ టెస్ట్ ఎందుకంటే వీడు ఏదో ప్రాబ్లమ్‌గా ఉన్నది కాబట్టి వీళ్ళ దగ్గర ఎక్స్‌ప్లాయిట్ చేయడం కోసం ఇట్లాంటి కేసెసే ఎక్కువ అవుతున్నాయి. ఇట్లా కాకుండా ఒక పర్టిక్యులర్‌గా సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్‌కి ఎస్టీడీ డాక్టర్స్ ఉంటారు. లేకపోతే ఎస్టీడీ ప్యానెల్ అని బేసిక్ టెస్ట్‌లుంటాయి. ఫస్ట్ అవి చేయించుకొని, ఆ తర్వాత వెళ్ళాలి. ఇట్లాంటివి చెప్పేవాళ్ళు గానీ, కమ్యూనికేట్ చేసేవాళ్ళు గానీ, అంతా గూగుల్ మీద డిపెండ్ అయిపోయి, లేకపోతే ఎవరో పర్సనల్ ఫ్రెండ్ మీద డిపెండ్ అయిపోయి, తెలియకుండా తప్పులు చేస్తున్నారు. లివర్ కూడా అంతే. లివర్ టెస్ట్‌లు. తర్వాత ఇంకా స్పెషాలిటీ ఉన్నాయి. ఉ ఉ పీసీఓడి అదే హార్మోన్స్ రిలేటెడ్ కరెక్ట్‌గా పీరియడ్స్ రాకపోతే ఏవేవో టెస్టులు చేయించేసుకుంటారు. ఆ పీరియడ్స్ రాకపోతే ఎట్లా టెస్ట్ చేయించుకోవాలి అనేది కూడా ఆళ్ళకి తెలీదు. ఓన్లీ వచ్చేసి ఓ థైరాయిడ్, ఓ పిట్యూటరీ, ఓ ఎఫ్‌హెచ్‌ఎల్‌హెచ్ ఏవైతే రాసుంటాయో అవి చేయించేసుకుంటారు. దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సెకండ్ డే ఆఫ్ ద పీరియడ్స్ చేయించుకోవాలి. లేకపోతే సెవెంత్ డే, 15థ్ డే ఆఫ్ పీరియడ్స్. ఇట్లా ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటది. పెద్ద టెస్టులు గానీ, ఇట్లాంటి హార్మోన్ రిలేటెడ్ టెస్ట్ గానీ. ఇవన్నీ గైనకాలజిస్ట్ లేకపోతే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఏదంటే ఎండోక్రినాలజిస్ట్ హార్మోన్ రిలేటెడ్ డిసీజెస్‌కి ఇవన్నీ చూసేవాళ్ళు. వాళ్ళు ఆ కరెక్ట్ ప్రోటోకాల్ ఇస్తారు. మీ మీ ప్రాబ్లమ్ ఏంటి అని కరెక్ట్‌గా మీరు చెప్పగలిగితే వాళ్ళు కరెక్ట్‌గా డిసీజ్ ఇస్తారు.
మనం ఏంటంటే అంతా గూగుల్ మీద డిపెండ్ అయిపోయి, అంతా ఫ్రెండ్ మీద డిపెండ్ అయిపోయి, అంతా సోషల్ మీడియా మీద డిపెండ్ అయిపోయి టెస్టులు చేసేసుకుంటున్నాం. అక్కడే ప్రాబ్లమ్ వస్తుంది. క్యాన్సర్ కూడా ఈ మధ్యన పెట్ స్కాన్ కూడా డాక్టర్ దగ్గరికెళ్ళకుండా ఏదో కాగితం మీద రాసుకెళ్ళి పెట్ స్కాన్ కూడా చేయించేసుకునే వాళ్ళున్నారు. అది అవసరమా? లేదా? ఏంటో కూడా తెలీదు. జస్ట్ ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ ఏదో చూసి భయపడిపోయి టెస్టులు చేయించేసుకుంటున్నారు. లేదా డాక్టర్ల దగ్గరికెళ్ళిపోతున్నారు. మందులు వాడేస్తున్నారు. కొంతమంది చెప్పకుండా మందులు కూడా వాడేస్తున్నారు. సో, సిగరెట్లు తాగేస్తున్నారు. ఆల్కహాల్ ఎక్కువ కన్జంప్షన్ అవుతుంది. ఉమెన్ కూడా ఎక్కువ ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ ఒస్తాయి? మనం ఎంతవరకు లిమిట్‌గా ఉండాలి? ఎంతవరకు లిమిట్ లేదు? ఇవి ఏ టెస్ట్ చేయించుకోవాలి? అంటే కన్సల్ట్ ఎ ప్రాపర్ ప్రొఫెషనల్ డాక్టర్. ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువ కన్జంప్షన్ చేసినా అది లివర్ రిలేటెడ్, గ్యాస్ట్రో రిలేటెడ్ అవుతది. సో, హెపటాలజిస్ట్ దగ్గరికెళ్ళండి. సార్ మాకు ఈ హాబిట్ ఉంది. మాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. అనేది చెప్పారనుకోండి. కరెక్ట్‌గా డాక్టర్ ఇస్తారు. ఫుడ్డు తినగానే మోషన్ అవుతుంది. ఇట్లాంటి కొన్ని స్ స్మాల్ ప్రాబ్లమ్సే ఉండొచ్చు. కానీ అది కరెక్ట్‌గా డాక్టర్‌కి మీరు చెప్పగలిగితే, ఆయన అది సిలియాక్ డిసీజా? లేకపోతే మామూలు గ్యాస్ట్రో ట్రబులా? ఏంటి అనేది అసెస్ చేసుకొని, ఆ పర్టిక్యులర్ టెస్ట్ చెప్తారు. అప్పుడు చేయించుకోవాలి తప్పించి, మామూలుగా లైఫ్ స్టైల్ ఓకే. మీరు సీబీపీ, ఎల్ఎఫ్‌టి, కేఎఫ్‌టి మీ మామూలు ఆరోగ్యం ఎలాగుందో ఓ ప్యాకేజ్ చేయించుకొని మీరంతా హెల్తీగా ఉంటే చేయించుకోండి. కానీ ఏ రకమైన ప్రాబ్లమ్ ఉన్నా కొంతమందికి బోన్స్ పెయిన్స్ అని చెప్పేసి ఈ మధ్యన విటమిన్ డి టెస్ట్ చేయించుకుంటారు. విటమిన్ డి టెస్ట్ మాత్రలేసేసుకుంటారు. నేను ఫిట్‌గా ఉన్నాననుకుంటారు. కానీ ఆ తర్వాత అది మళ్ళీ రికరింగ్ వచ్చింది. మళ్ళీ విటమిన్ డి టాబ్లెట్‌లేసుకుంటారు. కానీ ప్రాపర్‌గా ఒక రెమటాలజిస్టో లేకపోతే ఒక ఆర్థోపెడిక్ డాక్టరో ఆ పర్టిక్యులర్ జాయింట్ పెయిన్స్ ఇవి వస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది లేకుండా అంతా గూగుల్ మీద డిపెండ్ అయిపోయి లైఫ్ స్టైల్ డిసీజెస్ ట్రీట్ చేసుకుంటున్నారు. అండ్ మందుల షాపోళ్ళు కూడా మీరు ప్రిస్క్రిప్షన్ లేకపోయినా అందులో ఇది మన 1 ఎంజీలో అయితే గనక మీరు డిసీజెస్ చెప్తే అక్కడే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసి అందులోనే అప్‌లోడ్ చేసి మీకు డబ్బులు మెడిసిన్స్ ఇచ్చేస్తున్నారు. సో, ఆ రకంగా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆహ్, కాషియస్‌గా ఉండటం మంచిది. మనకు కావాల్సిందేంటి? మనం డాక్టర్‌కి చెప్పాలి. అండ్ తెలిసిన డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఆ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఉన్నవాళ్ళుంటరు. అది సెర్చ్ చేయండి. మీరు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాలో సెర్చ్ చేయండి. పెద్ద డాక్టర్లుంటరు. కిమ్స్‌లో ఉంటారు. ఏ ఏఐజీలో ఉంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట స్పెషాలిటీ తీసుకున్నారు. ఆళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీ ప్రాబ్లమ్ చెప్పండి. అప్పుడు మందులు తీసుకోండి. గైనకాలజిస్ట్ అనుకోండి. మీ గైనకాలజీ హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, మీ గైనకాలజిస్ట్ ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. పీరియడ్స్ మిస్ అవుతున్నాయి. ఇట్లా అవుతుంది అని. వాళ్ళేదైనా సజెషన్ ఇస్తారు. లేకపోతే ఒక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికెళ్ళండి. ఒక నిమ్స్‌కో, లేకపోతే యశోదాకో, ఏఐజీకో, అపోలోకో లేకపోతే ఎండోక్రైనాలజీలో మంచి స్పెషలిస్ట్ ఎవరున్నారో మీ ఇంటి దగ్గర అది గూగుల్ సెర్చ్ అది చేయండి. అంతేగాని డిసీజ్‌ని సెర్చ్ చేయకండి. డిసీజ్‌ని సెర్చ్ చేసి సింప్టమ్స్‌ని మీరు సెర్చ్ చేసుకుంటే మీకేం తెలీదు. సో, సెర్చ్ చేసేటప్పుడు మీకు ఏ డాక్టర్ సూట్ అవుతాడనేది మీరు సెర్చ్ చేసుకోండి. డాక్టరు ఆ ట్రీట్మెంట్ ఏమేం చేస్తున్నారో అన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి. అవి సెర్చ్ చేయండి. ఆయన దగ్గరికెళ్ళండి. అంతేగాని మీరు డిసీజ్‌ని సెర్చ్ చేసి నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది అని ఎళ్ళకండా, మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది బేసిక్ తెలుసుకొని ఆ డాక్టర్ ఎవరో సెర్చ్ చేసుకొని ఎళ్ళండి. అప్పుడు కరెక్ట్‌గా వస్తుంది ట్రీట్మెంట్. అంతేగాని ఎక్స్‌పీరియన్స్. ఆ! మెయిన్ ఈరోజున్న యూత్‌కి ఎవరికైనా సరే ఆహ్, డాక్టరు అనే అతను డబ్బులు దొబ్బేస్తాడు అనే ఒక ఇంటెన్షన్ ఉంది. అపోహ ఉంది. కానీ అట్లా కాదు. డాక్టర్ ఈస్ ఎ ప్రొఫెషనల్. ఆయన 15 ఏళ్ళు, 20 ఏళ్ళు చదువుకున్నాక ఆయన ప్రాక్టీస్ చేస్తాడు. ఒక ఇంజినీర్ అనుకోండి 4 ఏళ్ళు చదవగానే వాడు బిల్డింగ్, డ్యామ్‌లు కట్టేస్తున్నారు. కానీ డాక్టర్ ప్రొఫెషన్ అలా కాదు. దే టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఆయనకు ఒక 5 నిమిషాలకి ఒక 500 ఆయన ఎంత చదువుకొని మీ మీద మీకు డెసిషన్ ఇస్తున్నప్పుడు ఫ్రీగా చేస్తున్నాడు. నాకు గూగుల్‌లో ఫ్రీగా వచ్చేస్తుంది. రూ. 100 కన్సల్టేషన్ ఎందుకివ్వాలి? 500 అతనికి కన్సల్టేషన్ ఎందుకివ్వాలి? ఇన్ని టెస్టులు రాసేస్తున్నాడు. ఈ టెస్టులకి ఇంత డబ్బులివ్వాలి. అదేంటంటే అదొక యు ఒక మీడియా గాని, ఇది గాని రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్లరు. ఓకే. నేను ఇదెళ్తాను. గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్లు కూడా చాలా స్పెషలిస్టులు. ఆళ్ళకి ఇన్ని కేసులు చూస్తారు. ఇమ్మీడియేట్‌గా చెప్పగలుగుతారు. సో, మనం అక్కడికెళ్ళం. మనం ఓన్లీ సూపర్ వెళ్ళండి ఆళ్ళు కూడా స్పెషలిస్టులే. మీకు అవైలబిలిటీ తక్కువ ఖర్చులో అవ్వాలంటే అక్కడికెళ్ళండి. వాళ్ళు చెప్తారు. ఈ టెస్ట్, ఈ ప్రాబ్లమ్ ఉంది. మీరు ఈ టెస్టులు చేయించుకోండి అని. కానీ మనకి ఆ టైం లేదు. మన బాడీ మీద మనకి పెట్టుకునే టైం లేదు. అట్ ద సేమ్ టైమ్ పేషెన్స్ ఉండట్లేదు. నాకు డాక్టర్ దగ్గరికెళ్తే స్విగ్గీ, జొమాటోలాగా 6 నిమిషాల్లో టెస్ట్ అయిపోవాలి. 10 నిమిషాల్లో మందులొచ్చేయాలి. నాకు ఒక రోజులో తగ్గిపోవాలి. ఈ ఈ కండిషన్స్ కాదు. మీరు ఎన్ని రోజులు మీ బాడీని హార్మ్ జేస్తున్నారు?
అన్ని అన్ని రోజులు మీరు స్పెండ్ చేయట్లేదు క్యూర్ చేసుకోవడానికి.